Hello everyone, welcome to Kartika IAS Academy. Let's see the analysis of the newspaper dated 9/3/21. These are the topics we are going to discuss now. The first topic is Supreme Court seeks states' views on 50% cap on quota. This is related to the reservation. Okay, reservation ఏదైతే 50% కోటా అని చెప్పి అంటున్నారో కొన్ని స్టేట్స్లో ఏమవుతుందంటే ఇట్ విల్ బి అబౌవ్ 50%. సో అది దానికోసం రివ్యూ చేయడం కోసం స్టేట్స్ తాలూకా వ్యూస్ ఏంటి అన్నది తీసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, అయితే ఇందులో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ అన్నది వీల్ సీ ఇన్ దిస్ ఆర్టికల్. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కోర్ట్స్ ఇన్ 5 countries బ్యాక్ కేన్ రూలింగ్. ఏదైతే బ్రిటిష్ కంపెనీ ఏదైతే ఉందో రీసెంట్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. ఏమని దానికి ఇంటర్నేషనల్ కోర్టులోని ఏమని అవార్డు ఇచ్చారు, ఇండియా హ్యాస్ టు పే బ్యాక్ ఇట్. ఏదైతే దానికి మనం ఇవ్వాల్సింది ఉందో అదంతా కూడా మనం ఇవ్వాలి అని చెప్పి మనకి ఎంత అమౌంట్ అన్నది వాళ్ళు చెప్పారు. ఓకే, ఆ జడ్జ్మెంట్లో అయితే దానికి ఏ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి అన్నది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ థింగ్, only half of government schools anganwadis have tap water. This is related to the access of the drinking water in the schools. Okay, and నాట్ జస్ట్ డ్రింకింగ్ వాటర్, ట్యాప్ వాటర్ ఏదైతే వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ బాత్రూమ్స్లో టాయిలెట్స్కి వాటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి వాటర్ తాలూకా ఫెసిలిటీ అన్నది ఎంతవరకు ఉంది అన్నది విల్ డిస్కస్ హియర్. నెక్స్ట్, విల్ హ్యాండిల్ నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ రిలేటెడ్ టు ఇస్రో, దట్ ఇస్రో ఈజ్ రెడీ టు హ్యాండిల్ ద నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇంకా ఇస్రో తాలూకా వింగ్ గురించి కూడా ఇందులో డిస్కస్ చేశారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ 5 themes for 75th year celebration of freedom. This is regarding our Independence Day celebrations which is going to come in August. Okay, గుర్తుపెట్టుకోండి 75th year, it is not about the Republic Day, it is about the Independence Day. అయితే దాంట్లోని 5 థీమ్ ఏమేమి పెట్టారు, ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటి అనేది మనం చూద్దాం. నెక్స్ట్, ఇరాన్ డినైస్ లింక్స్ విత్ బ్లాస్ట్ నియర్ ఇజ్రాయెల్ ఎంబసీ. ఇది ఢిల్లీలో ఏదైతే జనవరిలోని మనకి బ్లాస్ట్ జరిగిందో దాంట్లో అప్పుడు న్యూస్ ఏ విధంగా వచ్చిందంటే ఇరాన్కి కూడా కనెక్షన్ ఉంది అనే విధంగా వచ్చింది. బట్ హియర్ ఇరాన్ డినైస్ ద ఏదైతే దాని గురించి చెప్పారో ఇట్ డినైస్ ఇట్ అండ్ ఇట్ సేస్ దాట్ ఇది మా రెప్యుటేషన్ని తగ్గించడం కోసం, బ్యాడ్ చేయడం కోసం మాత్రమే ఇటువంటి ఫేక్ న్యూస్ అన్నది చెప్పారు. బట్ వీఆర్ నో వే రిలేటెడ్ టు దాట్ అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, దిస్ న్యూస్ ఈస్ అబౌట్ ద ఉమెన్ హూ ఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ ఇస్తాన్బుల్. ఓకే, అక్కడ ఎంబసీ ఎదురుగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అగెయిన్స్ట్ ద చైనీస్ క్యాంప్స్లోని ఏవైతే ప్రిజనర్స్ అని చెప్పేసి పీపుల్ని అరెస్ట్ చేసి పెడుతున్నారో. ఓకే, వీళ్ళకి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎటువంటి మెసేజ్ అన్నది లేదు, వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది లేదు. దే ఆర్ బీయింగ్ హరాస్డ్ దేర్ ఇన్ ద క్యాంప్స్ అని చెప్పి దానికి రిలేటెడ్గా ఉన్న న్యూస్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్. సుప్రీం కోర్ట్ సీక్స్ స్టేట్స్ వ్యూస్ ఆన్ 50% క్యాప్ ఆన్ కోటా. ఫస్ట్ వీల్ డిస్కస్ అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ దిస్ ఆర్టికల్. దాని తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, దీనికి కనెక్టెడ్గా ఏం టాపిక్స్ ఉన్నాయనేది మనం డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్, Supreme Court on Monday decided to examine whether its nearly 3-decade-old judgment which fixed reservation for a marginalized and the poor in government jobs and educational institutions at 50% needs a relook. ఇప్పుడు రిజర్వేషన్ ఎంతవరకు ఇస్తున్నారు, క్యాప్ అనమాట, అంటే 50% దాటి ఇవ్వకూడదు. ఆ 50% ఏదైతే ఉందో ఎవరెవరికి ఇస్తున్నారు, టు ద పువర్ అండ్ ద పువర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఉన్నారో ఎక్కడెక్కడ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు, ఇన్ ద గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఈవెన్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. దాని గురించి రివ్యూ ఇప్పుడు చేస్తున్నారు. నెక్స్ట్, పాస్ట్లో ఏమేమి చేశారు. ఇన్ ద 1992 ఇయర్ ఎ 9-judge బెంచ్ ఆఫ్ ద కోర్ట్ హ్యాడ్ డ్రాన్ ద లక్ష్మణ్ రేఖ. అంటే లక్ష్మణ్ రేఖ అన్న వర్డ్ మీనింగ్ ఏంటి అంటే క్యాప్ అనమాట, 50% కంటే అబౌవ్ ఇవ్వకూడదు అని చెప్పి. ఫర్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యాట్ 50% ఎక్సెప్ట్ ఇన్ ఎక్స్ట్రా ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్. దాని తర్వాత ఏమైంది, అలా ఇచ్చిన తర్వాత కూడా సెవరల్ స్టేట్స్ సచ్ యాజ్ మహారాష్ట్ర, తమిళనాడు హ్యావ్ క్రాస్డ్ ద రూబికాన్ అండ్ పాస్డ్ లాస్ విచ్ అలౌ రిజర్వేషన్ షూటింగ్ ఓవర్ 60%. దీస్ 2 states హ్యావ్ ఇంక్రీజ్డ్ దిస్ రిజర్వేషన్ కోటా ఏదైతే ఉందో 50% కంటే ఎక్కువ, దట్ ఈస్ అబోవ్ 60% దే ఆర్ గివింగ్. దానికి సంబంధించి కూడా కేసు అనేది రన్ అయింది. ద కోర్ట్ ఫ్రేమ్డ్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. అయితే ఇప్పుడు ఏదైతే రివ్యూ చేయాలనుకుంటున్నారో దానికి ఏ విధమైన క్వశ్చన్స్ని వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు అంటే, whether the Indira Shani verdict of 1992 fixing 50% limit on quota needs to be relooked by a larger bench of more than 9 judges. ఓకే, ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ జడ్జ్ బెంచ్ ఒకటి జడ్జ్మెంట్ ఇచ్చారు, దీన్ని మళ్ళీ రివ్యూ చేయాలి అంటే ఆ నెక్స్ట్ బెంచ్ ఏదైతే ఉందో ఈ బెంచ్ కంటే పెద్దదై ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ అన్న వాళ్ళు ఎక్కువ ఉండాలి. లైక్ సే ఒక జడ్జ్మెంట్
3 బెంచెస్ జడ్జ్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని రివ్యూ చేసే జడ్జిమెంట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ జడ్జి ఎంతమంది ఉండాలి? 5 మెంబర్స్ జడ్జెస్ ఉన్న బెంచ్ ఉండాలి. ఈ జడ్జిమెంట్ కూడా సరిపోలేదు, దీన్ని మళ్ళీ రివ్యూ చేయాలి. నెక్స్ట్ 7 జడ్జెస్, నెక్స్ట్ 9 జడ్జెస్, అలాగా నెక్స్ట్ బెంచ్ ఏదైతే వస్తుందో దే షుడ్ బి మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ జడ్జెస్ దాన్ ద ప్రీవియస్ బెంచ్. ఇక్కడ 9 జడ్జెస్ బెంచ్ ఆల్రెడీ ఇచ్చారు కదా వర్డిక్ట్, దీన్ని రివ్యూ చేయాలి అంటే దీనికంటే ఎక్కువ నెంబర్ ఉన్న బెంచ్ని తీసుకోవాలి. వాట్ ఇస్ ద అనదర్ క్వశ్చన్? Whether the Maharashtra State Reservation for Socially and Educationally Backward Classes SEBC Act of 2018 దీని ప్రకారంగా ఏంటి? which provides 12 to 13% quota benefits for the Maratha community. Maratha community ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారని చెప్పి వాళ్ళని ముందుకు తేవడానికి, for uplifting them they have given an additional 12 to 13% to that community. ఓకే, అది కూడా దేని కింద? ఫస్ట్ ఏం చెప్పారు? 50% కోటా కంటే ఎక్కువ ఇవ్వచ్చు ఎప్పుడు? ఇన్ ఎక్స్ట్రా ఆర్డినరీ కండిషన్స్ అని చెప్పారు. అయితే ఇక్కడ మరాఠా కమ్యూనిటీకి దే ఆర్ గివింగ్ అన్ ఎక్స్ట్రా కోటా ఆఫ్ 12 to 13% కదా, వెదర్ ఇట్ ఈస్ ఎనాక్టెడ్ అండర్ ఎక్స్ట్రా ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ అన్నది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ద ఇందిరా షాన్వి జడ్జ్మెంట్ హ్యాడ్ categorically said 50% shall be the rule and only in certain exceptional and extraordinary situations for bringing far-flung and remote area population into mainstream, said 50% rule can be relaxed. సో ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ ఏవైతే చెప్పారో అంటే మోర్ దాన్ 50% ఎప్పుడు తీసుకోవాలంట? ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఫార్ ఫ్లంగ్, ఎవరైతే రిమోట్ ఏరియాస్లో ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం, వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం అని చెప్పి కోటా అనేది అక్కడ పెంచవచ్చు. సో ఇక్కడ ఏదైతే మరాఠా కమ్యూనిటీ కోసం వాళ్ళు చేశారో ఈజ్ ఇట్ అంటే ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ కండిషన్స్లోకి వస్తుందా లేదా అన్నది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నెక్స్ట్, ద కోర్ట్ విల్ ఆల్సో ఎగ్జామిన్ ద మహారాష్ట్ర స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో అదే. నెక్స్ట్, ఆల్రెడీ ఏం జరిగింది? ద బాంబే హైకోర్ట్ ఇన్ జూన్ 2019 అంటే రీసెంట్గా ఏం చేశారు? దే హ్యావ్ రెడ్యూస్ ద క్వాంటమ్ రిజర్వేషన్ ఫర్ మరాఠాస్ ఫ్రమ్ 16% రికమెండెడ్ బై ద గైక్వాడ్ కమిషన్ టు 12% ఇన్ ఎడ్యుకేషన్ అండ్ 13% ఇన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ స్లైడ్లో నేను 12 to 13% అన్నానో, ఇంతకు ముందు అది ఎంత ఉండేది? 16% ఉండేది. అయితే రీసెంట్గా 2019లో దాన్ని ఎంతకు తగ్గించారు? 12% ఇన్ ఎడ్యుకేషన్ అండ్ 13% ఇన్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ని తగ్గించారు. ఓకే, అంటే స్టిల్ దెర్ ఈస్ అన్ ఎక్స్ట్రా రిజర్వేషన్ కోటా 12 to 13% దాన్ ద 50%. యాక్చువల్గా ఉండవలసిన 50% క్యాప్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా ఇంకా మోర్ దాన్ దాట్ దే ఆర్ గివింగ్ 12 to 13% కోటా. ఎవరికి? మరాఠా కమ్యూనిటీకి. దానికోసం కూడా డిస్కస్ చేస్తారు. వెదర్ ద కాన్స్టిట్యూషన్, ఇంకా అమెండ్మెంట్స్ ఏవైతే జరిగాయో వాటి గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి అమెండ్మెంట్? 102nd Amendment Act of 2018. It came, the amendment was made in 2018. What are the changes brought with that amendment? It introduced the National Commission for Backward Classes, NCBC. ఓకే, అయితే ఎన్సీబీసీ ఏదైతే ఉందో ఈజ్ ఇట్ ఇంటర్ఫియరింగ్ విత్ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. యాక్చువల్గా ఇప్పుడు ఒక పర్టిక్యులర్ స్టేట్లోని ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏది అన్నది ఎవరు డిఫైన్ చేయాలి, అది స్టేట్ తాలూకా లెజిస్లేచర్తో ఏమైనా ఇంటర్ఫియర్ అవుతుందా, ఇది డిస్కస్ చేయడం కోసం ఇదొక క్వశ్చన్. ఓకే, ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం మనం? 50% ఏదైతే కోటా చెప్పారో అది. నెక్స్ట్ మరాఠా కమ్యూనిటీ గురించి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ అబౌట్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 102nd Amendment కాన్స్టిట్యూషన్ కోసం డిస్కస్ చేస్తారు. ఏమేమి చేంజెస్ వచ్చాయి ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల వచ్చిన చేంజెస్ ఏంటో చూద్దాం. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఆర్టికల్ 338B and 342A ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, 338B డీల్స్ విత్ ద ఎన్సీబీసీ. ఏ ఆర్టికల్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. Article 342A empowers the president to specify the socially and educationally backward communities in a state. ఒక స్టేట్లోని ఎవరు బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందుతారు ఏంటి అన్నది ఎవరు డిసైడ్ ఎవరికి ఆ పవర్ అన్నది ఇస్తున్నారు? ప్రెసిడెంట్కి ఇస్తున్నారు, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 342 విచ్ వాజ్ బ్రాట్ త్రూ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 102nd Amendment. ఓకే, it says that it is for the parliament to include a community in the central list for socially and backward classes for grant of reservation benefits. So ఇప్పుడు ఎవరికి ఇక్కడ పవర్ వస్తుంది? who is having the power to decide whether a community is కమ్యూనిటీ ఏదైతే ఉందో సోషల్లీ బ్యాక్వర్డా కాదా అని చెప్పి ఎవరు చెప్తున్నారు ఇక్కడ మనకి? పార్లమెంట్. ఓకే, అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ 342 ఆర్టికల్ ఏదైతే ఉందో ఈజ్ ఇట్ ఇంటర్ఫియరింగ్ విత్ ద స్టేట్ విత్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఓకే, డే విషయంలోని టు ఇంక్లూడ్ దేర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఇన్ ద స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లోని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లోకి ఇంక్లూడ్ చేయడంలోని
ఈ పైన ఏదైతే చేంజెస్ తీసుకొచ్చారో త్రూ ద అమెండ్మెంట్ ఈజ్ ఇట్ ఇంటర్ఫెరింగ్, ఏమైనా క్లాష్ అన్నది వస్తుందా వీటి మధ్యన, అది కూడా డిస్కస్ చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ ద క్వశ్చన్స్ నేను జనరల్గా మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. యాక్చువల్లీ యూ విల్ గెట్ ఆల్ దీస్ ఇన్ యువర్ పాలిటీ, బట్ నేను జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి ఫస్ట్ పాస్ట్లో ఏం జరిగింది రిజర్వేషన్స్ కోసం తెలియడం కోసం అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ యాక్చువల్గా మనకి రిజర్వేషన్ సిస్టమ్ అన్నది ఎందుకు వచ్చింది? యాజ్ వి ఆల్ నో, కొన్ని కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వీక్ సెక్షన్ లాగా ఉండేవాళ్ళు. ఎందుకని చెప్పి వాళ్ళు చాలా రైట్స్ దే వర్ డిప్రైవ్డ్ ఆఫ్ మెనీ ఆఫ్ ద ఫెసిలిటీస్ విచ్ ద అప్పర్ కాస్ట్ యూస్ టు హ్యావ్. ఆ విధంగా ఏమైంది, కొన్ని కమ్యూనిటీస్కి కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండేవి కాదు. ఎడ్యుకేషన్లో వాళ్ళు చాలా బ్యాక్వర్డ్గా ఉండేవారు. ఓకే, ఎకనామికల్గా కూడా వాళ్ళు చాలా బ్యాక్వర్డ్గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం యాక్చువల్గా ఈ రిజర్వేషన్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, అయితే ఫస్ట్ రిజర్వేషన్ అన్నది టాపిక్ మనకి ఎప్పుడు వచ్చింది? ఇట్స్ నాట్ న్యూ, అంటే మనకి ఇండిపెండెన్స్ తర్వాత వచ్చింది కాదు, ఇట్ వాజ్ బిఫోర్ ఆ ఇండిపెండెన్స్. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మనకి ఈ రిజర్వేషన్ అనేది వచ్చింది. ఓకే, ఫస్ట్ అసలు ఇలా స్పెసిఫిక్గా రిజర్వేషన్ అనే టాపిక్ ఇలాగా మనకి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్లో కాదు, ఫస్ట్ వాళ్ళు ఎలక్షన్ టైంలో తీసుకొచ్చారు. ఓకే, అది మీరు కమ్యూనల్ అవార్డ్ అని చెప్పి చదువుతారు. అందులో ఏంటి అంటే దే హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరేగా, ముస్లిమ్స్కి వేరేగా, ఆంగ్లో ఇండియన్స్కి వేరేగా, యూరోపియన్స్కి వేరేగా, దళిత్స్కి వేరేగా, ఈ విధంగా సెపరేట్ ఎలక్టరేట్స్ని పెట్టారు. ఆ తర్వాత మన వాళ్ళు ఒప్పుకోలేదు, ఇలా ఏం వద్దు, హిందూస్ అందరికీ కలిపి ఒకటే ఎలక్టరేట్ ఉండాలి, సెపరేట్ ఎలక్టరేట్ ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత ఏమైంది, ఇండిపెండెన్స్ తర్వాత మెయిన్ ఫస్ట్ రిజర్వేషన్స్ అనేవి ఎవరికి వచ్చాయి? ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి వచ్చాయి. బికాస్ ఆ టైంలో వాళ్ళు చాలా బ్యాక్వర్డ్గా ఉండేవారు అనమాట. ఎకనామికల్గా కానివ్వండి, ఎడ్యుకేషనల్గా కూడా వాళ్ళు చాలా చాలా విషయాలు డిప్రైవ్డ్గా ఉండేవారు. సో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం యాక్చువల్గా రిజర్వేషన్స్ అన్న వచ్చాయి. దాని తర్వాత విత్ ద పాసింగ్ ఇయర్స్ ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో, అంటే ఏంటి, నాట్ జస్ట్ ద ఎస్టీస్ అండ్ ఎస్సీస్, ఈవెన్ బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, ఓబీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ తర్వాత వచ్చింది. హూ గేవ్ రికమెండేషన్స్ ఫర్ దిస్? మండల్ కమిషన్. సో మీరు మండల్ కమిషన్ కోసం కూడా చదవాలి విత్ రెస్పెక్ట్ టు దిస్ రిజర్వేషన్స్. ఓకే, అయితే మండల్ కమిషన్లోనే వాళ్ళు ఏమేమి చెప్పారు, ఏమేమి చేంజెస్ వచ్చాయి అన్నది కూడా మీరు ఒకసారి చూసుకోండి. మనకి క్రీమీ లేయర్, ఈ పదాలన్నీ కూడా ఆ కమిషన్ ఇచ్చిన సజెషన్స్ తర్వాతే వచ్చాయి అనమాట. అంటే ఏంటి, ఎవరైతే నాట్ జస్ట్ ఎస్టీ ఎస్సీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వాలి, ఓబీసీ, ఇవన్నీ కూడా మనకి టర్మ్స్ అన్నీ అప్పుడే వచ్చాయి. ఓకే, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకా ఏమేమి చెప్పారు అంటే దీని తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, కమిషన్లోని మండల్ కమిషన్ కోసం చూడండి, అందులో ఏమేమి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, మండల్ కమిషన్ అయిన తర్వాత మీరు ఒకసారి కేసెస్ ఏమేమి ఉన్నాయి వాటికి రిలేటెడ్గా. ఇప్పుడు మనం ఒకటి చూసాం, 1992లో కేసు చెప్పాను నేను, ఇందిరా షాన్వి కేస్ ఆఫ్ అని చెప్పి. ఇందులో ఏం చెప్పారు, ఈ మినిమం క్యాప్ అనేది 50% పెట్టడం, ఇదంతా కూడా చెప్పారు కదా. వీటి కోసం కూడా మీరు అంటే 50% దాటి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఇందిరా సాన్వి కేసు నుంచే మనకి ఏమొచ్చింది, ఈ క్రీమీ లేయర్ అన్నమాట కాన్సెప్ట్ అనేది అక్కడ నుంచి వచ్చింది. సారీ, ఇందాక మండల్ కమిషన్ అన్న, మండల్ కమిషన్ కాదు, ఇక్కడ ఇందిరా సాన్వి కేసు నుంచే మనకి ఈ క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఓకే, దీని తర్వాత 103rd అమెండ్మెంట్ ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో దానికోసం కూడా ఒకసారి మీరు చూడాలి ఏమేమి చేంజెస్ వచ్చాయి ఏంటి అన్నది. ఓకే, ఏ ఆర్టికల్స్ని అమెండ్ చేశారు, ఆ 103rd అమెండ్మెంట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఏవైతే రిజర్వేషన్కి సంబంధించి అందులోని దేనికి మెయిన్గా ఒకటి మనకి ఏమేమి చేశారు అంటే, మనకి యాక్చువల్గా ఆర్టికల్ 15 and 16 దీంట్లో చూసుకుంటే మనకి జనరల్గా ఈ మన ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనకి ఆ ఆర్టికల్స్లో వస్తాయి. అయితే అక్కడ ఏం చెప్పారు అంటే, మనం నాట్ జస్ట్ ద క్యాస్ట్ సిస్టమ్, వాళ్ళ క్యాస్ట్ బట్టి వాళ్ళు బ్యాక్వర్డా కాదు, అది మాత్రమే కాదు, ఎకనామికల్గా కూడా వాళ్ళు బ్యాక్వర్డ్ ఉన్నారా లేదా, అంటే ఏంటి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎవరైతే తక్కువ ఇన్కమ్ ఉన్న గ్రూప్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్పారు. ఓకే, అయితే మన కాన్స్టిట్యూషన్లోని ఏవేవి మనకి ఈ రిజర్వేషన్ కోసం చెప్తాయి, ఇవన్నీ కూడా మీకు పాలిటీలో వస్తాయి. నేను అందుకే జస్ట్ ఓవరాల్గా మీకు ఒకసారి చెప్తున్నాను, సో దట్ మీకు అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాలి ఈ టాపిక్ మీద అని, సరేనా. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనకి ఏంటి, ఒకటి మనకి పార్ట్ 16లో మీరు చూసుకుంటే అందులోని ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి సెంట్రల్లోని స్టేట్లో లెజిస్లేచర్స్లో ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటి కోసం ఉంటుంది. ఆర్టికల్ 15లోని ఆర్టికల్ 16లో కూడా మీరు ఈ గవర్నమెంట్ జాబ్స్లో, ఎంప్లాయ్మెంట్లో, ప్రమోషన్స్, వీటి విషయాల్లో రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీకి వాటి గురించి కూడా మీరు చూస్తారు. ఓకే, ఆర్టికల్ 15, 16 ఒకసారి మొత్తం చూసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇంకా ఏ ఆర్టికల్స్ వీటికి సంబంధించి ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి మీరు బుక్ లక్ష్మీకాంత్ బుక్ తీసుకున్నా కూడా మీకు అందులో పర్టికులర్గా వాళ్ళ కోసం ఉంటుంది. అందులో ఆర్టికల్స్లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఎందులో ఇచ్చారు, పంచాయతీలో ఏం రిజర్వేషన్స్ ఇచ్చారు, మున్సిపాలిటీలో ఏమి ఇచ్చారు, ఎంప్లాయ్మెంట్లో ఏం రిజర్వేషన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి.
ఓకే. నెక్స్ట్ థింగ్, ఇంకా కేసెస్ ఇప్పటి వరకు ఏమేమి వచ్చాయి వీటికి రిలేటెడ్గా. ఓకే, ఆర్టికల్ 15 సంబంధించి నేను ఇప్పుడు చెప్పాను, దానికి సంబంధించి 16 ఉంది. వాటికి సంబంధించి ఏమేమి కేసెస్ ప్రీవియస్గా జరిగాయి, వాటికి సంబంధించి అమెండ్మెంట్స్ ఏమేమి వచ్చాయి, ఏ కేసెస్ రన్ అయ్యాయి ఇప్పటి వరకు, అవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి. ఓకే, నా ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్స్ వల్ల ఏంటి అంటే ఓవరాల్గా మీకు రిజర్వేషన్కి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోతుంది ఇఫ్ యూ ట్రై టు అటెంప్ట్ దీస్ క్వశ్చన్స్. ఓకే, డూ యూ సజెస్ట్ ద కంటిన్యూషన్ ఆఫ్ రిజర్వేషన్స్, గివ్ ద అప్రోప్రియేట్ రీజన్స్. మీకు ఎస్ అయితే ఎస్, ఓకే, ఏదైనా పర్వాలేదు. ఇలాంటి ఆన్సర్స్ ఏమైనా ఇస్తున్నప్పుడు ఇట్స్ నాట్ కంపల్షన్ దట్ యూ హ్యావ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఆర్ యూ హ్యావ్ టు సపోర్ట్ ఎ పర్టిక్యులర్ అలా ఏ సెక్టార్ని లేకపోతే సెక్షన్ని సపోర్ట్ చేయలేదు. మీ ఒపీనియన్ ఏంటో యూ క్యాన్ క్లియర్లీ గివ్ దేర్. ఓకే, సో మీరు ఏమనుకుంటున్నారు, కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా రిజర్వేషన్ అన్నది, లేకపోతే దాని తాలూకా ఇప్పుడు 50% ఉంది దాన్ని తగ్గించాలనుకుంటున్నారా, పెంచాలనుకుంటున్నారా, యూ క్యాన్ క్లియర్లీ గివ్ యువర్ ఒపీనియన్, but you have to support your answer by giving the appropriate reasons and the examples. Next topic is discuss about the articles related to the reservation system to uplift the weaker sections. ఇప్పుడు వరకు ఏ ఆర్టికల్స్ మనకి ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లోని, వాట్ ఆర్ ద చేంజెస్ మేడ్ ఇన్ దెమ్, ఏవైతే అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూస్తారు. ఓకే, వీకర్ సెక్షన్స్ అని ఇచ్చాను అంటే ఇక్కడ లైక్ ఉమెన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ సంబంధించినవి, మైనారిటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడానికి ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏవేవి ఉన్నాయి అనేది చూడండి. నెక్స్ట్, డిస్కస్ ద కమిషన్స్ ఫార్మ్ టు గివ్ సజెషన్స్ విత్ రెస్పెక్ట్ టు రిజర్వేషన్ ఇన్ ఇండియా. ఇప్పుడు మండల్ కమిషన్ చెప్పాను కదా, ఈ విధంగా ఏ కమిషన్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏం సజెషన్స్ అన్నవి ఇచ్చారు రిజర్వేషన్కి సంబంధించి, అవన్నీ కూడా మొత్తం పాయింట్ వైజ్గా రాయండి. ఈ అన్నీ కూడా మీరు పారాగ్రాఫ్స్లా కాదు, ప్రతిదీ కూడా మీరు పాయింట్ వైజ్గా రాయండి. ఆర్టికల్స్ ఏవైతే ఉంటుందో లైక్ ఇప్పుడు మీ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నారు, యా గివింగ్ యోర్ పాయింట్స్ హియర్. ఓకే, ఆర్టికల్స్ని ఏం చేస్తారంటే పక్కన బాక్స్ పెట్టి ఇక్కడ ఆర్టికల్ 16 వాట్ డస్ ఇట్ టెల్. ఓకే, ఆర్టికల్ 16 అంతా కూడా మనకి వీటికి సంబంధించి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ రైట్ ఆర్టికల్ 16 క్లాస్ 4. క్లాస్ 4 ఏం చెప్తుంది, ఆర్టికల్ 15లోని క్లాస్ ఏం చెప్తుంది, ఆ విధంగా జస్ట్ ఒక బాక్స్లో మీరు మెన్షన్ చేస్తే ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తారో వాళ్ళు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, డిస్కస్ ద జడ్జ్మెంట్స్ గివెన్ సో ఫార్ విత్ రెస్పెక్ట్ టు రిజర్వేషన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కోటా ఇన్ పర్టికులర్ స్టేట్స్. ఇప్పటి వరకు జరిగిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఏంటి, వాటి తాలూకా జడ్జ్మెంట్ ఏవైతే ఇచ్చారో అవేంటి. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒకటి స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ చంపకన్ అని చెప్పి 1951లోని ఒక కేసు వచ్చింది. ఓకే, ఇది రిజర్వేషన్కి సంబంధించింది. అక్కడ మనకి ఫస్ట్ అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో వచ్చింది. ఓకే, అది ఏంటి, దేనికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొకటి ఆర్టికల్ 16 క్లాస్ 4కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి, అది దానికి సంబంధించి ఏంటి అన్నది ఒకటి రాయండి. నెక్స్ట్ ఇందిరా సాన్వి కేసు ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం కదా 1992, ఆ కేసు కోసం కూడా మీరు రాయొచ్చు. ఇక్కడ క్రీమీ లేయర్ కోసం అది మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 4A, ఇది 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దీనికి సంబంధించి ఏమొచ్చింది, ఏం ఇచ్చారు, జడ్జ్మెంట్ ఏం తీసుకున్నారు, ఇలా మీరు డిఫరెంట్ కేసెస్ అన్ని తీసుకొని మోస్ట్లీ మనకంతా ఆర్టికల్ 16కి సంబంధించే ఉంటాయి కేసెస్. మీరు ఈజీగా యూ కెన్ గూగుల్ ఆర్ మీకు ఆల్రెడీ బుక్స్లో కూడా దొరుకుతాయి ఈజీగా. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ కోర్ట్స్ ఇన్ 5 countries బ్యాక్ కేన్ రూలింగ్. ఇది ఆల్రెడీ మనం పూర్తిగా డిస్కస్ చేసుకున్న టాపికే, సో జస్ట్ నేను మామూలుగా చెప్తున్నాను. ఇది ఏంటి, వాళ్ళు ఏవైతే ట్యాక్స్ అకార్డింగ్ టు మన లా ప్రకారం ఏదైతే ట్యాక్స్ పే చేయమని చెప్పామో ఇండియాకి, వాళ్ళు పే చేయలేదని చెప్పి దానివల్ల మనం ఏం చేసాం, వీ హ్యావ్ సీజ్డ్ దేర్ షేర్స్, వాళ్ళ షేర్స్ని సీజ్ చేసాము. వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో ఇయర్లీ అది కూడా ఇవ్వలేదన్నమాట, బికాజ్ వాళ్ళు ట్యాక్స్ అంతా క్లియర్ చేయమని చెప్పి. వాళ్ళు ట్యాక్స్ క్లియర్ చేయకుండా వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్కి వెళ్ళడం జరిగింది. ఇదంతా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను మీకు డిస్కస్ చేశాను. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్టులో ఎవరికి ఫేవర్గా ఇచ్చారు, నెదర్లాండ్లో ఏదైతే డెసిషన్ ఇచ్చారో అది వాళ్ళకే ఫేవర్గా ఇచ్చారు. సో ఇప్పుడు మనం అప్పుడు ఏం చెప్పాము, ఇండియా ఈజ్ గోయింగ్ టు పే ద అమౌంట్ ఆర్ నాట్ అన్నది అప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్గా, అంటే ఎవరికి, ఆ బ్రిటిష్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి సపోర్ట్గా ఎవరున్నారు, 5 countries ఉన్న కోర్ట్స్ ఆర్ సపోర్టింగ్ దెమ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏమని సపోర్ట్ చేస్తున్నారు, ఇఫ్ ఇండియా ఫెయిల్స్ టు పే ద అమౌంట్ దెన్ ద కంపెనీ క్యాన్ సీజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ దేర్. ఇండియా తాలూకు సంబంధించి ఏవైతే బయటన ఉన్నాయో వాటిని అసెట్స్ని, ఇండియా తాలూకు అసెట్స్ని వాళ్ళు సీజ్ చేసేయచ్చు అని చెప్పేసి 5 countries సపోర్ట్ చేశారు. 5 countries ఏంటి అనేది మనం చూద్దాం. Courts in 5 countries, including the US and the UK, have given recognition to an arbitration award that asked India to return $1.4 billion to Cain Energy. Okay, ఆ 5 courts ఏంటి అంటే ఒకటి US, ఒకటి UK, నెదర్లాండ్స్, కెనడా అండ్ ఫ్రాన్స్. ఓకే,
These are the 5 countries which have given support to the British company that India has to pay them the amount. వాళ్ళు జనరల్గా ఏం చెప్తున్నారంటే దిస్ కేస్ ఇస్ ఈ ట్రిబ్యునల్ ఏమేం చెప్తుందంటే దిస్ కేస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద డొమెస్టిక్ లాస్ ఆఫ్ ద కంట్రీ. దిస్ ఈజ్ వెదర్ ఇండియా ఫాలోడ్ ద ట్రీటీ, ఏదైతే అది ఆ కంపెనీతో అగ్రిమెంట్ పెట్టుకుందో దాన్ని అది ఫాలో అయిందా లేదా అదే మేము చూస్తున్నాం తప్ప వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద డొమెస్టిక్ లాస్ ఆఫ్ యువర్ కంట్రీ అన్నట్టుగా వాళ్ళు చెప్పారనమాట. ద కంపెనీ హ్యాడ్ మూడ్ కోర్ట్స్ ఇన్ 9 countries. మొత్తం అది 9 countries వెళ్తే అందులో 5 countries వాళ్ళ కోర్ట్స్ సపోర్టెడ్ ఇట్. ఓకే, దేనికి సంబంధించి అది టు ఎన్ఫోర్స్ ద December 21st అవార్డ్ ఫ్రమ్ ఎ 3-member ట్రిబ్యునల్ అట్ ద పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇన్ ద నెదర్లాండ్లో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో దాన్ని అమలు పరచమని, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 9 countriesకి వెళ్ళిందనమాట. ఓకే, దట్ కంపెనీ అప్రోచ్ ద కోర్ట్స్ ఆఫ్ 9 countries. అందులో 5 countries దానికి సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్, ఓన్లీ హాఫ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీస్ హ్యావ్ ట్యాప్ వాటర్ యాక్సెస్. ఇప్పుడు ఎందుకు ట్యాప్ వాటర్ ఇంత ఇంపార్టెంట్ అంటే యాజ్ యూ ఆల్ నో స్కూల్స్ ఆర్ రీఓపెనింగ్. వన్స్ ద స్కూల్స్ ఆర్ రీఓపెనింగ్ ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మనకి కరోనా వైరస్ ఉంది, COVID-19 ఉంది. సో వీఆర్ ఆస్క్డ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ కంటిన్యూస్లీ. అసలు వాటర్ సప్లై అనేది లేకపోతే పిల్లలు దేంతో చేతులు కడుక్కుంటారు? ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఏమైనా టాయిలెట్ అవన్నీ యూజ్ చేసినా కూడా అక్కడ వాటర్ అన్నది ఉండాలి, డ్రింకింగ్కి వాళ్ళకి వాటర్ అన్నది ఉండాలి. అసలు వాటర్ సప్లై ట్యాప్ వాటర్ అనేది లేకపోతే ది కెనాట్ డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఇలాంటి ఇప్పుడు వాటర్ బార్న్, ఎయిర్ బార్న్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్న టైంలోని ఇఫ్ దెర్ ఇస్ స్కేసిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద స్కూల్స్ దెన్ ఆ డిసీజెస్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని దానికి సంబంధించి ఆర్టికల్. ఓకే, only half of government schools and Anganwadis have tap water supply despite a 100-day campaign for 100% coverage. ఓకే, మనకి 2020లోని ఏం చెప్పారు అంటే 100 days క్యాంపెయిన్ అన్నది చేస్తున్నాం, ఇందులోని ప్రతి స్కూల్లో కూడా 100% కవరేజ్ అన్నది ఉంటుంది వాటర్ అని చెప్పారు. అయితే ఎవరు చెప్పారు ఇది? బై ద జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ October 2020. ఓకే, less than 8% of schools in Uttar Pradesh and 11% in West Bengal have it. ఓకే, అంటే ఎన్ని స్కూల్స్ అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో అందులో 8% కంటే తక్కువ స్కూల్స్కి ట్యాప్ వాటర్ సప్లై ఉంది, అండ్ వెస్ట్ బెంగాల్లో అయితే 11% కంటే తక్కువ స్కూల్స్కి వాటర్ సప్లై. అంటే రిమైనింగ్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాటర్ సప్లై. ఓకే, అదే మనం అంగన్వాడీస్లో చూసుకుంటే ఇన్ అస్సాం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ బెంగాల్ ఓన్లీ 2 to 5% ఆర్ హ్యావింగ్ వాటర్ సప్లై. అంటే చాలా తక్కువ స్కూల్స్కి మాత్రమే వాటర్ సప్లై ఉంది, మిగతా వాళ్ళకి వాటర్ సప్లై అనేది లేదు. యాక్చువల్గా ఇది క్యాంపెయిన్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను కదా జల్ శక్తి మినిస్ట్రీ అని చెప్పేసి, దానికి సంబంధించి అసలు క్యాంపెయిన్ గురించి ఫస్ట్ చూద్దాం. ద క్యాంపెయిన్ టు ప్రొవైడ్ పోర్టబుల్ పైప్డ్ వాటర్ సప్లై అంటే డ్రింకింగ్ వాటర్, దేనికోసం? ఫర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్ పర్పసెస్ అండ్ ట్యాప్ వాటర్ ఫర్ వాషింగ్ హ్యాండ్స్ ఇన్ టాయిలెట్స్ ఇన్ ఎవ్రీ స్కూల్, అంగన్వాడీ అండ్ ఆశ్రమశాల. ఎక్కడెక్కడ వాటర్ సప్లై చేయాలని చెప్పి వీళ్ళ ప్రాజెక్ట్ అది యాక్చువల్గా స్కూల్స్, అంగన్వాడీ అండ్ ఆశ్రమశాల ఫర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్. అక్కడ వాళ్ళకి కుకింగ్ అంటే ఎందుకు అనుకుంటున్నారా? మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా, సో వాటికి కుకింగ్కి వాటర్ సప్లై ఉండాలి కదా, మరి తర్వాత తిన్న తర్వాత తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉండాలి కదా. సో ఆ పర్పసెస్ కోసం పోర్టబుల్ వాటర్ అండ్ ఫర్ వాషింగ్ హ్యాండ్స్ ఇన్ టాయిలెట్స్. ఎక్కడెక్కడ ఉండాలంటున్నారు? స్కూల్స్, అంగన్వాడీస్, ఆశ్రమ్స్ అండ్ రెసిడెన్షియల్ ట్రైబల్ స్కూల్స్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు ఈ స్కీమ్ని, లైక్ ఈ క్యాంపెయిన్ని? October 2nd గాంధీ జయంతి రోజు in 2020. And they said that within 100 days this campaign will be finished and there will be 100% water connection in all the schools. But అది పూర్తి అవ్వలేదు. The 100-day period should have ended on January 10th, 2021. యాక్చువల్గా ఇప్పటికీ January 10, 2021కి ఇది ఎండ్ అవుతుంది. బట్ కొన్ని స్కూల్స్ టైం అడగడం వల్ల దాన్ని మళ్ళీ March 31st, 2021కి ఎక్స్టెండ్ చేశారు. ఓకే, however as of February 15th only 48.5% of Anganwadis and 53.3% of schools had tap water supply. ఓకే, 100% ఇప్పటికి వాళ్ళు ఎంత అచీవ్ చేయగలిగారు? ఓన్లీ 48.5% in Anganwadis and 53.3% and schools are having tap water supply now. These are the states which are having 100% coverage: Andhra Pradesh, Goa, Haryana, Himachal Pradesh, తమిళనాడు, తెలంగాణ అండ్ పంజాబ్. మీకు రీజనల్ న్యూస్గా కూడా ఇది పనికొస్తుంది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి రాస్తున్నారో. సో యూ క్యాన్ గెట్ ఇట్ యాజ్ ఎ పాయింట్. ఏంటి ఇక్కడ 100% వాటర్ కవరేజ్ అన్నది స్కూల్స్లో ఉంది. ఓకే,
ఏ నంబర్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆల్సో మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. ఇంత 100% కవరేజ్ కాకపోయినా ఇంకా వేరే స్కూల్స్లో కూడా కొంత ప్రోగ్రెస్ అన్నది ఉంది. దోస్ హూ కమ్ అండర్ దిస్ 48% మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. And 1.82 lakh grey water management structures and 1.42 lakh rainwater harvesting structures were also constructed in schools and Anganwadis. Along with this water taps, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా అక్కడ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ పక్కన పిక్చర్లో మీరు చూస్తే ఇది కూడా న్యూస్ ఆర్టికల్లో ఇచ్చిన పిక్చరే. ఓకే, లో కవరేజ్ ఆఫ్ లెస్ దాన్ 15% స్టేట్స్ విత్ 100% ట్యాప్ వాటర్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్టేట్స్ ఏవైతే చెప్పామో అంతా దే ఆర్ లెస్ దాన్ 15% ఆఫ్ ద స్టేట్స్ విచ్ హ్యాస్ 100% ట్యాప్ వాటర్ కవరేజ్. మిగతావన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ కొన్ని స్టేట్స్ అయితే అసలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీనికి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు అంటే, వాట్ ఆర్ పాసిబుల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ సప్లయింగ్ వాటర్ సప్లై 100% ఇన్ ఆల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, విచ్ మెజర్స్ డూ యూ సజెస్ట్. ఇప్పుడు మనం అనుకున్నట్టు 100 days క్యాంపెయిన్లో వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు. ఓకే, ఇది పాండమిక్కి ముందు ఆలోచించింది కాదు కదా, ఆల్రెడీ మనకి పాండమిక్ నడుస్తుండగానే అక్టోబర్లో. సో వీ కెనాట్ పుష్ ఇట్ ఆన్ టు ద అయితే ఇది ఒక రీజన్గా మనం చూపించకూడదు పాండమిక్ వల్ల చేయలేకపోయారు అని. ఎందుకని, ఇదేం పాండమిక్కి ముందు తీసుకున్న డెసిషనో లేకపోతే పాండమిక్కి ముందు స్టార్ట్ చేసిందో కాదు, రీజన్గా మనకి అక్టోబర్ 2020లో స్టార్ట్ చేసిందే. సో అయినా కూడా ఎందుకు ఈ 100 days క్యాంపెయిన్ అనుకున్నప్పుడు ఎందుకు 100 daysలో ఫుల్ఫిల్ చేయలేపారు అండ్ పర్టికులర్లీ కొన్ని స్టేట్స్లో మాత్రమే ఎందుకు ఇంత తక్కువగా ఉంది, వై సమ్ స్టేట్స్ ఆర్ ఏబుల్ టు అటైన్ దిస్ 100% కవరేజ్ అన్నది మీరు స్టడీ చేసి డిస్కస్ చేయండి. ఓకే, అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ డూ యూ సజెస్ట్, మీరు ఎటువంటి సజెషన్స్ అన్నది ఇస్తారు సో దాట్ 100% కవరేజ్ ఇస్ దేర్. అండ్ యూ కెన్ ఈవెన్ సజెస్ట్ వాట్ ఈస్ ద నెసెసిటీ, ఎందుకని కంపల్సరీగా ఉండాలి డ్రింకింగ్ వాటర్, అవన్నీ కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఇస్ విల్ హ్యాండిల్ నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. ఇది ఎవరు చెప్తున్నారు, ఇస్రో. ఓకే, ఇది కూడా ఆల్రెడీ మొత్తం అంతా నేను మీకు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వాటిలో డిస్కస్ చేసేసాను. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. NSIL అంటే ఏంటి, న్యూ స్పేస్ లిమిటెడ్. నేను చెప్పాను కదా ముందు మనకి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉండేవి, ఫస్ట్ యాంట్రిక్స్ అన్నది ఉండేది వాళ్ళకి, బట్ నౌ ఈ సేల్స్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఏ వింగ్ చేసింది, రీసెంట్గా మనకి బ్రెజిల్ వాళ్ళ శాటిలైట్ని అమెజోనియా పంపించారు కదా, సో అదంతా కూడా హ్యాండిల్ చేసింది ఎవరు, NSIL. ఏంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఈ ఆర్టికల్ ఏం చెప్పారంటే, విల్ NSIL రీప్లేస్ ఇస్రో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ వీళ్ళు ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పారంటే, ఇప్పుడు ఫోర్త్ కమింగ్ ఏదైతే చంద్రయాన్ 2 ఇంకా గగన్యాన్ మిషన్, ఏదైతే గగన్యాన్ ఏంటి, ఎవరైతే మ్యాన్డ్ మిషన్ అని అంటే ఏంటి, మనుషుల్ని పంపించాలని అనుకుంటున్నారో అక్కడ ప్లానెట్ మీదకి, వాటికి సంబంధించి దీస్ ఆర్ రిలేటెడ్ టు ద సెక్యూరిటీ, ఇవి సెక్యూరిటీ ప్రాజెక్ట్స్కి ఎగ్జాంపుల్స్గా వాళ్ళు చెప్పారు మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ NSIL వుడ్ రీప్లేస్ ఇస్రో అని చెప్పి క్వశ్చన్ అన్నది చేశారు. ఇక్కడ దీంట్ నుంచి పెద్దగా మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు, బట్ ఇది ఏంటి అంటే జస్ట్ ఈ స్టేట్మెంట్కి సంబంధించినవి ఏంటి అంటే ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్స్గా వాళ్ళు చెప్పారు. అండ్ NSIL ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ఎ లాట్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఇన్ న్యూ ఫ్యూచర్ అని చెప్పి చెప్పారు. ఓకే, NSIL was incorporated in March 2019 and in June 2020 its scope was enhanced. దీన్ని ఎప్పుడు ఇన్కాపరేట్ చేశారన్న డేట్ గుర్తుపెట్టుకోండి, March 2019లో. అంటే ఇట్ వాజ్ నాట్ ఫస్ట్ నుంచి లేదు, ఈ మధ్యన కొత్తగా వచ్చింది NSIL అన్నది. ముందేముండేది మనకి యాంట్రిక్స్ వింగ్ ఉండేది. ఓకే, నెక్స్ట్ 5 themes for 75th celebration of freedom. ఎప్పుడు ఇది మన ఇండిపెండెన్స్ డేకి సంబంధించి. ఓకే, అయితే ఇక్కడ ఇక్కడ ఏమైతే చెప్తున్నారో ఇక్కడ ఒక వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు, అందులో ఎవరెవరితో మాట్లాడారు అంటే ఆల్ ద స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్. ఓకే, ఇంకా ఎవరైతే ప్రామినెంట్ ఆర్టిస్టులు ఉంటారో మొత్తం 259 మెంబర్ కమిటీ ఇది. ఓకే, ఎవరెవరో కమిటీ ఏదైతే మాట్లాడారో ఏంటది, 259 మెంబర్స్ ఉన్న కమిటీ, దాంతో డిస్కస్ చేశారు దేనికోసం, ఈ సెలబ్రేషన్స్ కోసం. ఓకే, అండ్ చాలా మంది కూడా వీటికి సజెషన్స్ అన్నది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరు అంటే మన ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ HD దేవ్గౌడ్, ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, ఫార్మర్ లోక్సభ స్పీకర్ మీరా కుమారి అండ్ సుమిత్రా మహాజన్ అండ్ బీజేపీ ప్రెసిడెంట్ JP నడ్డా. వీళ్ళు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు ఏ విధంగా చేయాలి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ద 75th anniversary of independence would be based on public participation and revolve around 5 themes. 5 themes ఏంటి, the freedom struggle and ideas, achievements, actions and resolve at 75. ఓకే, అయితే ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినవి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం.
This festival should embody the glimpse of the glory of Sanatan Bharat and also the glow of modern India. ఏన్షియంట్ ఇండియా, మోడర్న్ ఇండియా రెండింటి తాలూకా గ్లోరీని ఇక్కడ చూపించబోతున్నారు. అండ్ హీ సెడ్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద లైట్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ ద సేజెస్ అండ్ ఆల్సో ద టాలెంట్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్ సైంటిస్ట్. ఒకవైపు సేజెస్ తాలూకా స్పిరిచువాలిటీని చూపిస్తున్నారు, ఒకవైపు మన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఏదైతే అయిందో సైంటిస్టులు వాళ్ళు చేసిన వర్క్ని కూడా రికగ్నైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ he said it will also showcase our achievement of these 75 years to the world and also give a framework for resolution to us for the next 25 years. ఈ 75 ఇయర్స్లో మనం అచీవ్ చేసింది వరల్డ్కి చూపించబోతున్నారు. అండ్ రాబోయే 25 ఇయర్స్లో మనం ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నామో వాట్ ఆర్ ద రెజల్యూషన్స్ వీ హ్యావ్ టేకెన్ దాన్ని కూడా చూపించబోతున్నారు. ఓకే, థీమ్ ఏంటి అన్నది గుర్తుపెట్టుకోండి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి షోకేస్డ్. యాక్చువల్గా ఇవంతా కూడా మనకి మన ఇండిపెండెన్స్ డే వరకు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇండిపెండెన్స్ డే రోజు యాక్చువల్గా వి విల్ నో వాట్ ఆల్ ఈజ్ సెలబ్రేటెడ్ అండ్ వాట్ ఆర్ షోన్ దేర్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇరాన్ డినైస్ లింక్ విత్ బ్లాస్ట్ నియర్ ఇజ్రాయెల్ ఎంబసీ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఢిల్లీలో ఏదైతే జరిగిందో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు ఎటువంటి లింక్ అన్నది వాళ్ళతో ఏమీ లేదు, ఇది జస్ట్ మాకు డిఫేమ్ చేయడానికి లేకపోతే మా రెప్యుటేషన్ని దెబ్బతీయడానికి మాత్రమే ఈ విధంగా మా మీద న్యూస్ అన్నది ఎక్కువగా ఫేక్ న్యూస్ అన్నది బాగా ఎక్కువగా ప్రమోట్ చేశారు, బట్ మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి. ఓకే, the Iranian embassy denied any connection with the Quds Force, an arm of the Iranian Revolutionary Guards Corps. సో ఇక్కడ ఖుద్ ఫోర్స్ అంటే ఎవరిది, ఏ కంట్రీది అనేది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిలీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖుద్ ఫోర్స్ అనగానే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ఈ నేమ్ అయితే మనకి ఏదో ఒక నైబరింగ్ కంట్రీలా తెలుస్తుంది తప్ప వి డోంట్ అంటే దీనికి సంబంధించి అని మీరు చదివితే తప్ప మీరు అక్కడ ఎగ్జామ్లోని గుర్తుపట్టలేరు. సో ఖుద్ ఫోర్స్ అన్నది ఏంటి, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. ఓకే, అండ్ ద ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి, ఇది ఏదైతే ఐఈడి బ్లాస్ట్ జరిగిందో మనకి అక్కడ ఢిల్లీలోని దానికి ఖుద్ ఫోర్స్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఎవరు చెప్తున్నారు, ఇరానియన్ ఎంబసీ చెప్తుంది. అయితే ఇక్కడ ఢిల్లీలో ఏదైతే జరిగిందో బ్లాస్ట్ ఎక్కడ జరిగింది, ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర జరిగింది. ఓకే, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది, మా మీద టార్గెట్ చేశారు అని చెప్పి. మన వాళ్ళు ఇంకా దీన్ని స్టడీ చేస్తున్నారు కానీ దానికంటూ క్లూ అన్నది ఏది కరెక్ట్గా ఇంకా ఇప్పటి వరకు దొరకలేదు. అక్కడ ఫ్యూ లైక్ ట్యాక్సీ డ్రైవర్స్ ఏవో ఒక ఇద్దరు ట్యాక్సీ ఏదో ఎవరో తీసుకున్నట్టు అలా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంకా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, ఇంకా ఏంటి అన్నది ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇది అంత లైట్గా తీసుకోవాల్సిన విషయం కాదు, మేజర్ థ్రెట్ ఏదో ఉంది, దానికి సింబాలిక్గా వార్నింగ్ టైప్లో ఇది ఇచ్చారు అని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్, ఐగూర్ ఉమెన్ స్టేజ్ ఏ మార్చ్ ఇన్ ఇస్తాన్బుల్ అగేన్స్ట్ చైనీస్ క్యాంప్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది లేదు, వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అన్నది లేదు. ఇక్కడ చైనీస్ క్యాంప్స్లో వాళ్ళని అంటే ప్రిజెంట్లో ఎలా ఉంచుతారో ఆ విధంగా ఉంచారు అని చెప్పి. ఓకే, వాళ్ళని హరాస్ చేస్తున్నారు అని కూడా చెప్పి. బీబీసీ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే టెలేస్డ్ రేప్, ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద క్యాంప్స్. ఓకే, అయితే వీటి కోసం చూద్దాం. ఇది ఎక్కడ మనకి చేశారు ప్రొటెస్ట్ ఏదైతే చెప్తున్నాను నేను, అది ఎక్కడ చేశారు, ఇస్తాన్బుల్లో, ఎక్కడ, టర్కీలోని వీళ్ళు చాలామంది ముస్లిం ఐగుర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ అన్నది చేశారు. ఏ రోజు చేశారు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్లోని పార్ట్గా వాళ్ళు చేశారు, ఎస్టర్డే మండే చేశారు. ఓకే, దేనికోసం ఇది, ఫర్ ద క్లోజర్ ఆఫ్ ద మాస్ ఇన్కార్సరేషన్ క్యాంప్స్ ఇన్ చైనాస్ చింగ్జియాంగ్ రీజియన్. అంటే ఏంటి, ప్రిజన్లో పెట్టడం అని. ఓకే, అరెస్ట్ చేసి ఎవరినైతే ఉంచారో వాళ్ళని రిలీజ్ చేయమని, ఆ క్యాంప్స్ని క్లోజ్ చేయమని. ఓకే, అయితే వాళ్ళు ఏం చెప్పారు, ఏమని చెప్పి స్లోగన్స్ వాళ్ళు చెప్పారు, స్టాప్ ద జెనోసైడ్, క్లోజ్ ద క్యాంప్స్. ఓకే, ఇవి చెప్తూ వాళ్ళు ప్రొటెస్ట్స్ అన్నవి చేశారు ఎక్కడ, ఇస్తాన్బుల్లోని. స్టెరిలైజేషన్ అవి ఉమెన్కి చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు అని చెప్పి అలిగేషన్ ఎవరు చెప్పారు, బీబీసీ రిపోర్ట్లో మనకి చెప్పారు. నెక్స్ట్, వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఎటువంటి కమ్యూనికేషన్ అనేది మా రిలేటివ్స్తో లేదు, వాళ్ళని వదిలేయండి వాళ్ళని అని చెప్పి ఈ బ్లూ ఫ్లాగ్స్ అన్నవి యూజ్ చేస్తూ వాళ్ళు బ్లూ ఫ్లాగ్స్ని చూపిస్తూ వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ అనేది చేశారు. అయితే ఈ ఐగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అన్నది మనం చూద్దాం. టర్కిక్ స్పీకింగ్ పీపుల్ ఆఫ్ ఇంటీరియర్ ఏషియా. వీళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు, టర్కిక్ లాంగ్వేజ్ని మాట్లాడతారు. దే లివ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇన్ నార్త్ వెస్టర్న్ చైనా ఇన్ ద ఐగుర్ అటానమస్ రీజియన్ ఆఫ్ చింగ్జియాంగ్. A small number live in the Central Asian republics. Majority of the people చైనాలో ఉంటారు, ఇంకా కొందరు ఎక్కడ ఉంటున్నారో సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్. నెక్స్ట్, దిస్ లాంగ్వేజ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద టర్కిక్ గ్రూప్ ఆఫ్
Altaic languages and among the oldest Turkic speaking people in Central Asia. వీళ్ళ గురించి చైనాలోని ఉన్న రికార్డ్స్లోని కూడా 3rd century ఏసీలో ఏదైతే దానికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయో దాంట్లో కూడా మెన్షన్ చేయబడి ఉంది వీళ్ళ గురించి. అయితే ఇప్పుడు వీళ్ళ ఫియర్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు టర్కీలోని ఇలా చేస్తున్నారు కదా, ప్రొటెస్ట్ చేస్తున్నాం, కాకపోతే టర్కీ ఏదైతే ఉందో అది ఏమి కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే రీసెంట్గా దానికి చైనాతోని టైస్, ఏవైతే బయలాటరల్ టైస్ ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో వీళ్ళని సపోర్ట్ చేయడం లేకపోతే చైనాతోని గొడవ పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దే ఆర్ నాట్ రేజింగ్ ఎనీ వాయిస్. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ ఫియర్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ టర్కీతో వీళ్ళు ఏవైతే చైనాకి మధ్యన ఉన్నాయో ఆ అగ్రిమెంట్స్ కానీ సైన్ అయిపోతే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ తిరిగి చైనాకి పంపించేస్తారేమో ఆ భయంతో కూడా ఉన్నారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.